శ్రోతలకు నమస్కారం. పుట్టినరోజు కార్యక్రమమునకు స్వాగతం. ఈరోజు మనము కుంభరాశి గురించి తెలుసుకుందాం. జనవరి 20 నుండి ఫిబ్రవరి 19 వరకు కుంభరాశిగా చెప్పబడింది. జనవరి 20 నుండి ఫిబ్రవరి 19 వరకు ప్రతి సంవత్సరము సూర్యుడు కుంభరాశిలో తిరుగుతున్నట్లు కనిపిస్తాడు. కనుక ఆ రాశికి శాస్త్రములో చెప్పబడిన మంచి చెడ్డలు ఆ జాతకునకు వర్తిస్తాయి. అట్టివారు దానిని చదువుకోవడం వలన తమ జీవితంలోని మంచిని పెంపొందించుకొని చెడ్డను పరిహరింపగలరు. ఒక జలకుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడ్డాడు. పురాణ సంకేతమును అనుసరించి ఆ మానవుడే మనువు, ఆ కుంభమే మత్స్యావతారము, అంటే కాబోవు చేపపిల్ల. ఆ కుంభమునందలి జలములు నారములు అనబడు నరప్రజ్ఞ. చేపపిల్ల అందు పెంచబడు భావి మానవుడు. విస్తృతి, నవజీవనము, విశాలత్వము, పరస్పరత్వము, సూక్ష్మ పరిగ్రహణ, ఆ శక్తి వీరి వ్యక్తిత్వమునకు మూల సూత్రములు. ఒక నిర్దిష్ట లక్ష్యమునకు ఉన్ముఖమైన ప్రణాళిక కలది వీరి జీవితం. వీరి బాల్య యవ్వన దశలలో వీరు దానిని గమనింపక పోవడం వలన కొంత జీవితము బహుముఖ ప్రయత్నముల రూపమున వ్యర్థమవుతుంది. వీరి శక్తిని వీరు త్వరగా గమనిస్తే జీవితమును సద్వినియోగపరుచుకుంటారు. సామాన్య మానవులో కరడుగట్టుకొనిన భావపు మంచుగడ్డలను కరిగించి నాగరికతకు నూతనాకార రేఖలను తీర్చిదిద్దగల శక్తి వీరి యందు ఉంటుంది. స్వప్రయత్నమును వేడిమిచే మీరినట్లు కరిగింపగలరు. మీరు కల్పించు నూతన రేఖలు సాంఘిక, మత, రాజకీయ, ఆర్థిక కుల్యాల వెంట పరుగెత్తుతాయి. మానవ నిర్మితమైన ప్రస్తుత వ్యవస్థపై వీరికి తీరని అసంతృప్తి ఉంటుంది. చట్టములకు బద్ధులై మకర రాశి వారు వర్తిస్తూ ఉండగా, దానికి తరువాత రాశిలో పుట్టిన వీరు చట్టమును పునర్నింప చూస్తూ ఉంటారు. వీరు వారిని గూర్చి కన్నా ఇతరులను గూర్చి ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు వారిని సరిచేసుకొనుట మరచి ఇతరులను సరిచేయ యత్నిస్తూ ఉంటారు. అది పొరపాట్లకు దారి తీస్తూ ఉంటుంది. తర్కముతో సంబంధించని చక్కని దర్శన జ్ఞానము వీరికి ఉంటుంది. చూచినంతనే విషయములను గ్రహించుట, చూడకుండానే గ్రహించుట అనేటువంటి లక్షణాలు వీరికి ఉంటాయి. ఈ లక్షణాలు సహజము, అప్రయత్న సిద్ధము అగు లక్ష్య పరిశుద్ధి, సత్యగ్రహణము వీరికి ఉంటుంది. ఇది ఇలా ఉండాలి అని వీరికి అనిపిస్తే అది అలాగే ఉంటుంది. కనుక వీరికి తర్కము, విమర్శ జోలికి పోక వీరు బుద్ధికి తోచినట్లు నడుచుకుంటే వారు జీవితంలో చాలా చక్కగా
పైకి వస్తాడు. వ్యక్తులను, సంఘటనలను గూర్చి వీరికి మొదట తోచిన భావములు సరి అయినవి. కానీ వీరు వారికి ఉన్న ఆత్మవిశ్వాసము తక్కువ. కాబట్టి చర్చించి విమర్శించి చేసిన నిర్ణయములు సత్యదూరములుగా ఉంటూ ఉంటాయి. ఇలా చేసిన తప్పులు చేయుటయే మిగులుతూ ఉంటుంది. తోచినది తోచినట్లు ఆచరించండి, విజయము మేము వరిస్తుంది. దేనిని గురించి అయినా సందేహము కలిగినచో ఎక్కువగా ఆలోచింపవద్దు. అప్పటికి విడిచిపెట్టి తిరిగి మరల గ్రహించినచో సత్యదృష్టి ఏర్పడుతుంది. మీ సమస్యలన్నీ మీరెక్కువగా ఆలోచించుట వలన కలుగుతూ ఉంటాయి. దానికి తోడు వాతావరణముతో త్వరగా మార్పు చెందు లక్షణము మీకు సహజ సిద్ధము. మీ పరిసరముల వ్యక్తుల భావతరంగములు మీ పైన పనిచేసి త్వరగా ప్రభావితులను చేస్తూ ఉంటాయి. ఆ పరిసరములను కనుక అనుకూలమైతే మీరు శక్తివంతులు అవుతారు, కార్యసాధన సమర్థులు కూడా అవుతారు. కానీ వ్యతిరేకమైతే మీ గుండె చెదరుటకు ఎక్కువ కాలము పట్టదు. అప్పుడు మీ దర్శన జ్ఞానము శంకగా, భీతిగా, నిరుత్సాహవంతముగా కలతపడుతుంది. అనుకూల్యము లేని వ్యక్తుల నడుమ ఉంటే మీకు పిచ్చి ఎత్తినంత పని అవుతూ ఉంటుంది. ఎక్కడ పనులు అక్కడ విడిచి దూరముగా పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. దీనిని జయించుకొని ఇతరులకు మార్గదర్శకులుగా నిలబడవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే సంఘములోని మంచి మార్పులన్నింటికీ కూడా మీరు మార్గదర్శకులుగా ఉంటూ ఉంటారు. చురుకుదనమును కాపాడుకొని కలవరపాటును విడవండి. ఇతరుల అభిప్రాయములను గూర్చి బాధపడక మీ మార్గమును మీరు అవలంబించండి. అభినందనలు, ప్రోత్సాహములు, అభిప్రాయములు అనువానికై వేచి ఉండక ఇతరులచే గుర్తింపబడుటకై ప్రాకులాడక మీకు తోచిన మార్గమును అవలంబించండి. పేరు ప్రతిష్టలు, లాభనష్టములు దృష్టిలో నిష్ఫలములు కావాలి. అప్పుడు అఖండ విజయమును మీరు సాధిస్తారు. మత, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలు, జాతీయ అంతర్జాతీయ సమస్యలు పరిష్కరించు రంగములు మీకు జయప్రదములు. విద్యా సంస్థలను నిర్వహించుట మీకు సుగమము. మీ మనస్సు ఎప్పుడునూ నూతన విషయములను తెలుసుకోవాలని పరిగెడుతూ ఉంటుంది. కానీ అనేక వ్యాపకములను ఆరంభించుట, దేంట్లోనూ లోతైన జ్ఞానమును ఆర్జింపకుండుట కొంతమందిలో కలుగవస్తుంది. ఇలా మీ మనస్సు ఒకవైపు పోపుల పెట్టెలాగా తయారవుతే దౌర్బల్యము వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దౌర్బల్యాన్ని మీరు అణచుకోవాలి. కుతూహలము మీ వశమున నుండి పరిమిత శాఖలలో క్షుణ్ణముగా పనిచేయండి, విజయము తథ్యము. మీకు నమ్మకము కలిగినను కలుగకున్నను కొన్ని అదృశ్య సూక్ష్మలోకముల శక్తులు మీపై పనిచేస్తూ ఉంటాయి. అవ్యక్తమైన అంతర్వాణి నుండి మీరు సందేశములను గ్రహిస్తారు. స్వప్నాదులలో
సూక్ష్మ శరీరముతో ప్రయాణము చేయుట, దూరదృష్టి, దూరశ్రవణములు, రాబోవు విషయములు తట్టుట, కలలలో పొడగట్టుట మీకు జరుగుతూ ఉంటుంది. మీ పనులు, సంభాషణలు, భావములు కారణముగా మీరు ఇతరులలోనికి వ్యాపిస్తారు. ఇతరులకు విజయమునిచ్చు సలహాలను మీరు ఇస్తూ ఉంటారు. సొంత పనుల విషయమున మాత్రము తర్కము అడ్డుపడితే మీ సలహాలు మీకు పనిచేయవు. చర్విత చర్వణమైన దినచర్య మీకు అనుకూలముగాక విసుగుగొలుపుతుంది. మీకెప్పుడూ కూడా నూతనత్వము కావాలి. కానీ ఈ లక్షణాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే చాలా కాలము ఒక వృత్తిలో స్థిరపడకపోవుట, వృత్తులు మార్చి చూచుచుండుట జరుగుతూ ఉంటుంది. ఒక పవిత్రమైన కార్యదీక్ష ఉంటే మీకు సర్వము క్రమబద్ధముగా ఉంటుంది. మీది ప్రేమతత్వము. కానీ మీ ప్రేమకు వ్యక్తీకరణము కలుగు సంభాషణలు, పనులు మీకు చేతకావు. మిమ్ము ప్రపంచము ఈ విషయమున అర్థము చేసుకొనలేదు. నిజమైన సహాయము కన్నా ఆపేక్షతో కూడిన మంచి మాటలే ప్రపంచమునకు ఎక్కువగా కావాలి. కాబట్టి మీరు వర్షించు ప్రేమకు, సహాయమునకు హర్షించువారు తక్కువ. మీ ప్రేమకు పాత్రులైన వారికి మీరు ప్రాణములైనా అర్పిస్తారు. సామాన్యముగా మీ దగ్గర బంధువులు, స్నేహితులు మీ అందు ఆపేక్ష కలిగి ఉంటారు. కొందరు ద్వేషిస్తారు కూడా. కొత్తగా పరిచయమైన వారు మాత్రము మిమ్మల్ని పూజించి గౌరవిస్తారు. మీ వారు అనబడు వారి యందు మీరు ప్రత్యేకత చూపకపోవుటయే ఇందులకు కారణం. మీ వలన ఇతరులకు కష్టము కలిగినచో మీరు చాలా బాధపడతారు. ఇతరులపై మీకు కోపము కలిగితే మీరే మానసికముగా బాధపడతారు. ఎంత అపకారి అయినా కూడా మీకెదుట పడితే మీరు హాని చేయరు. పరిస్థితులు అనుకూలించిన చోట కూడా మీరు మొగమాటముచే అవకాశములను వినియోగింపరు. పరిస్థితుల ఒత్తిడి లేనిచో మీరు నిష్ప్రయోజకులుగా నిలిచిపోతారు. అనగా ఎప్పుడూ మీరు ఒత్తిడి ఉండే పనులు, తీరికలేని పనులలో ఉంటే మీ కార్యసామర్థ్యము పెంపొందుతుంది. ఒత్తిడి కలిగినప్పుడు మీ సామర్థ్య ప్రకటనతో అందరినీ నిశ్చేష్టులను చేస్తారు. అధిక సంఖ్యాకులకు ప్రజలను సులభముగా ఉత్తేజపరిచి మీరు ఆకర్షింపగలుగుతారు. మరికొన్ని మకర రాశి గురించి లక్షణములు, వృత్తి, వ్యాపారాలు, వివాహము, దాంపత్యము వాటి గురించి వచ్చే వారము తెలుసుకుందాము. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.